నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉంది మేడం. 2 సంవత్సరాల నుంచి మీకు ఒంట్లో బాలేదా? బాగుంటలేదు అంటే మేడం. ఎలా? కొంచెం నీరసంగా ఉందని బడికి టాబ్లెట్లు వేసుకుని నీరసంగానే ఉందా లేదంటే వేరే సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా? బాగా నీరసంగా ఉండటంతో ఈయన తీసుకెళ్లారు మేడం హాస్పిటల్కి. తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్పారు మేడం. బాగా సీరియస్ అయిపోయింది నా పరిస్థితి. అయిపోతే బాబు కోసం ఇతని కోసం ఆలోచించాను మేడం. నేను చనిపోతే వీళ్ళు ఏమైపోతారన్న భయంతో ఇంతో ఒక ప్రామిస్ చేయించుకున్నాను మేడం. నేను చనిపోతే వేరే మ్యారేజ్ చేసుకోమని అడిగాను మేడం. అప్పుడు అని అంటే అప్పుడు నేను ఈయన ఫోటోలు ఫోన్లో పెట్టాను మేడం. ఈయనకి ఇంత జాబు మ్యారేజ్ కావాలి, అమ్మాయి ఉంటే చూడమని. అసలు చనిపోతావని ఎందుకు అనుకున్నావు? ఈ రోజున క్యాన్సర్ చాలా వాటికి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్లతో కవర్ అవుతున్నాయి. మీకు డాక్టర్స్ ఏమైనా కన్ఫర్మ్ చేశారా కీమో వాడాలి ఇవన్నీ అని? బాగా అది గర్భసంచికి కాయలు కట్టేసి నేను ముందే చెప్పాను మేడం తనకి ఇలా పరిస్థితి దూరంగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ముందే ప్రామిస్ చేయించుకున్నాను. చనిపోయిన తర్వాత అమ్మా, ముందు కదా? అవును సార్. అప్పుడు నేను అనారోగ్యంతో ఉంటుండగానే తిను అదే కలిసి ఉండడం నేను చూశాను మేడం. డాక్టర్ గారు 2 సంవత్సరాల్లో చనిపోతారని చెప్పారు కదా, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎలాగా చనిపోతాను అనేసి అంటే వెబ్సైట్లు అంట saadi.com ఇట్లోట నా గురించి పెళ్లి. సరే, అప్పుడు మీ ఆవిడ గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆవిడ మనశ్శాంతి కోసమన్నా మీరు ఆగాలిగా. అంత ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కమిట్ అయిపోయారు? ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావా అని అడుగుతున్నా. ఫిజికల్ రిలేషన్ అంటే ఆ టైం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగిపోయింది. ఇంట్లో ఆల్రెడీ జబ్బు వచ్చిన మనిషి పాపం ఎప్పుడు చనిపోద్దా అనే బాధలో ఉంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా మంచివా? పక్కన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కాదా? బుద్ధుండి ప్రవర్తిస్తున్నారు అసలు. మళ్ళీ నాకు ఇంకా బాగా సీరియస్ అయిపోయింది 3 months తర్వాత. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అలాగా తనతో నేను డీప్గా ఉండను, నిన్నే బాగా చూసుకుంటాను అక్క, బాబుని మళ్ళీ నమ్మావా? అలాగని చెప్పి నాకు ఒప్పించి మళ్ళీ వచ్చింది మేడం. వచ్చి మళ్ళీ అదే విధంగా ఇద్దరు కలిసి ఉండేవారు మేడం. సరే, నువ్వు ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయ్యావు. సరే పోనీ, వాళ్ళిద్దరు ఈ లోపు మీ పిల్లోడితో ఎట్లా రేపోనో భర్తతో కూడా రేపో అనుకుని ఊరుకోవాలి. క్యాన్సర్ రిపోర్ట్లు వచ్చాయి మేడం, కొంచెం లైవ్ అవుతుంది అని చెప్పారు. నువ్వు తలుపులు తీసా, వాళ్ళు దూరిపోయారు ఇద్దరుని. అప్పుడు లైవ్ అవుతుందని చెప్పబడికి ఇప్పుడు నువ్వు అడ్డైపోయావా వీళ్ళిద్దరికి? అవును మేడం, నన్ను చంపాలని చూస్తున్నారు. నీకు ఎవరైనా కనిపిస్తున్నారా, చనిపోయే ముందు ఎవరన్నా కనిపిస్తారంట కదా, అలా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడుగుతుంది మేడం. అంటే చనిపోయే ముందు ఎవరైనా కనిపిస్తారంట మేడం, అలాగ అడుగుతుంది.